అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 146 వివిధ స్నేహ పాకాల ద్వారా రోగ చికిత్స స్మరణ మేధాశక్తి వర్ధక బ్రాహ్మీ ఘృతాది నిర్మాణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. వివిధ స్నేహ పాకాల ద్వారా రోగ చికిత్స స్మరణ మేధాశక్తి వర్ధక బ్రాహ్మీ ఘృతాది నిర్మాణ విధి. సర్వేశ్వరాదులారా, ఇప్పుడొక సర్వాజీర్ణ బాధ నాశనమగో ఒక మందు నెలా చేయాలో ఆలకించండి. 8 పాళ్ల చిత్రక, 16 పాళ్ల సూరణ, 4 సొంటి, 2 మరిచ, 3 పిప్పలమూల, 4 విడంగ, 8 ముషాలిక, 4 త్రిఫల. వీటన్నిటి పరిమాణంకి రెట్టింపుగా బెల్లంలతో మోదకాన్ని తయారుచేసి దాచుకోవాలి. ఇది అజీర్ణానికి, కామెర్లకి, తాపజ్వరాలకి, విరోచనాలకి, జీర్ణకోశ వ్యాధులకి, క్లీహ వ్యాకోచానికి తిరుగులేని మందు. ఈ క్రింది ఓషధులను ఒక్కొక్కటి 10 పడాలు తూచి తీసుకోవాలి. బిల్వ, అగ్ని మంథ, స్యోనాక, పాటలు, పారిభద్రక, ప్రసారణి, అశ్వగంధ, బృహతి, కంఠకారిక, బల, అతిబల, రాస్న, స్వదంష్ట్ర, పునర్నవ, తెరండ, శారివ, పర్ణి, గుడూచి, కపికచ్చుక. వీటిని నిర్మల జలంలో పోసి 3 ఆవిరైపోయేదాకా మరిగించాలి. ఆ మిగిలిన 1 వంతును మూకుట్లో పోసి మరల వేడి చేయాలి. ఒక 10 నిమిషాలు మరిగిన తరువాత మిగిలిన దానికి 4 మేక పాలనుగాని ఆవు పాలనుగాని చేర్చి మొత్తం ద్రవానికి సమాన ద్రవ్యరాశిగల శతావరిని సైంధవాన్ని చేర్చాలి. దీన్ని దాచుకుని గుండె నొప్పి, పార్శ్వశూల, గండమాల, కంతి, మనసులో బెంగ ప్రవేశించి కేకలు, ఏడ్పులు వచ్చే జబ్బు, వాత రక్తరోగాలకు విరుగుడుగా అప్పటికప్పుడు శతపుష్ప, దేవదారు, బల, పర్ణి, వచ, అగరు, కుష్టమాంసి, సైంధవ, పునర్నవలను మిశ్రితం చేసి వాడాలి. అవసరాన్ని బట్టి దీన్ని తాగడంగాని, పీల్చడంగాని, పూయడంగాని చేయవచ్చు. శృంగార సామర్థ్యం కోసం కూడా దీనిని వాడతారు. పురుడు సులువుగా రావడానికి, వాతరోగాలకు కూడా దీనిని ఉపయోగిస్తారు. ఆవనూనెను హింగ, తుంబురు, సొంటిలతో ఉడికించి తయారుచేసిన తైలం చెవి చుక్కలుగా వాడితే కర్ణ సంబంధిత రోగాలన్నీ తగ్గిపోతాయి. దీనిని ప్రస్తుత భాషలో హిస్టీరియా అంటున్నారు. ఎండుమూలక, సొంటిలను భస్మం చేసి హింగుల, నాగరలతో కలిపి వీటికి 4 మజ్జిగతో కలిపి బాగా కుదిపి చెవిలో వేస్తే చెవుడు దుర్వాసనతో కూడినలాడి కారుట, చెవిపోటు తగ్గిపోతాయి. అలాగే పొడి మూలక, సొంటి, హింగుల, నాగర, శతపుష్పి, వచ, పుష్ట, దారు, సిగ్రు, రసాంజన, సౌవర్చల, యవక్షార, సముద్రపుటుప్పు, గ్రంథిక, విడముష్ట, తేనె, 4 సుప్త, మాతులుంగ, కదలీరసాలతో చేయబడిన తైలం కూడా చెవి సమస్యలను తుడిచిపారేస్తుంది. ముఖ్యంగా చెవుడు, చెవిలో రణగుణధ్వనులు, దుర్వాసన, కారుట, క్రిములు అను చెవి సమస్యలన్నీ ఈ తైలాన్ని వాడితే నశిస్తాయి. ఈ ఆవ నూనెకు క్షారతైలమని పేరు. ఇది నోటిలోనూ, దంతాల మధ్య ఉంటే క్రిములను కూడా తొలగించగలదు. చంద్రశేఖర. ఇక చందన తైలాన్ని గూర్చి ఆలకించు. చందన, కుంకుమ, మాంసి, కర్పూర, జాతిపత్రిక, జాతీఫలాలు, కక్కోల, పూగ, లవంగ, అగురు, పుష్ట, కస్తూరి, తగరపాదిగ, గోరోచ, ప్రియంగు, బల, నఖి, సరళ, సప్తపర్ణ, లాక్ష, ఆమలకి, పద్మకాలను ఆవనూనెలో వేసి తయారుచేసే ఈ చందన తైలం అతి చెమటను, శరీర దుర్వాసనను, దురదలను, సర్వచర్మరోగాలను కుదురుస్తుంది. స్త్రీలకు వంధ్యత్వాన్ని పోగొడుతుంది. పురుషులలో శక్తిని పెంచుతుంది. వెన్నతో చేసే చిత్రక ఘృతం మొలలను, క్లీహ వ్యాకోచాన్ని, కురుపులని లోపలి నశింపచేసి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. 1 ప్రస్థ వెన్నను 8 ప్రస్థల నీటిని తీసుకుని అందులో చిత్రక, యమాని, ధన్య, త్రయూషణ, జీరక, సౌవర్చల, విడంగ, పిప్పలి మూల, రాజికాలను వేసి బాగా ఉడికించి చల్లార్చితే చిత్రక ఘృతం తయారవుతుంది.
ఒక ప్రస్థ ఆవ నూనెను 8 ప్రస్థల గోమూత్రంతో కలిపి మట్టి పాత్రలో గాని ఇనుప దబరాలో గాని పోసి సన్నటి సెగలో మరిగిస్తూ ఈ క్రింది మందులను ఒక్కొక్క దానిని ఒక కర్ష ప్రమాణంలో అందులో వేయాలి. మరిచ, త్రివృత, కుష్ట, హరితాల, మనస్సిల, దేవదారు, ద్వివిధ హరిద్ర, మాంసి, చందన, విశాల, కరవీర, పాలుగారుతున్న అర్క, ఆవుపేడ రసంతో కలిపిన అరపళం విష. ఈ తైలాన్ని ఒంటికి పూస్తే పామరోగం, విచర్చిక, బద్దెపురుగు దుర్వాసన వచ్చే అన్ని కురుపులు అదృశ్యమైపోతాయి. చర్మానికొక కొత్త మెరుపు, నునుపు ఏర్పడతాయి. స్విత్ర వంటి చర్మరోగాలు, చికిత్స నివారణ అసాధ్యమనిపించే చిరకాలపు శ్వేతకుష్ట కూడా తగ్గుతాయి. గజ్జి కురుపులకు, ఎప్పటికీ చితకని సెగగడ్డలకు దధీకృతమైన మందొకటుంది. పటోల పత్ర, కటుక, మంజిష్ట, శారిబ, నిశ, జాతి, సెమి, నింబపత్ర, మధుకలను వెన్నతో కలిపి ఉడికిస్తే ఆ మందు తయారవుతుంది. శివాదులారా, ఇక బ్రాహ్మీఘరుతాన్ని గూర్చి వినండి. ఒక ప్రస్థ వెన్నను, కంటకారి రసాన్ని పాలను ముద్ద చేసి ఉంచి దానికి ఒక అక్షబరువున్న బ్రాహ్మీ, శంఖపుష్పి, వచ, సోమ, వృక్ష, సువర్చల, అభయ, గుడూచి, ఆటరూషక, వాగు జిల మిశ్రమాన్ని కలిపి ఉడికిస్తే బ్రాహ్మీఘృతం తయారవుతుంది. దీనిని సేవిస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అగ్నిమంధ, వచ, వాస, పిప్పలుల మిశ్రమాన్ని తేనెతో సైంధవంతో కలిపి వారం రోజుల పాటు పుచ్చుకుంటే గొంతు పరిశుద్ధమై కిన్నరులంత బాగా పాడగలిగే శక్తి వస్తుంది. అపామార్గ, గుడూచి, కుష్ట, శతావరి, వచ, శంఖపుష్ప, అభయ, విడంగల మిశ్రమాన్ని వెన్నతో కలుపుకుని 3 రోజులు వాడితే 800 పుస్తకాలలోని విషయాన్ని కూడా ధారణలో ఉంచుకోగలరు. వచని నీరు, పాలు లేదా వెన్నతో కలిపి 4 రోజుల పాటు తింటే గ్రాహక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక పడం వచను పాలతో సూర్య లేదా చంద్రగ్రహణ వేళలో తాగితే తెలివితేటలు బాగా పెరుగుతాయి. భూనింబ, నింబ, త్రిఫల, పర్పట, పటోలి, ముస్తక, వాసకలను నీటితో బాగా మరిగించి వాడితే రాచపుండు మాడిపోతుంది. ఎంత కలుషితమైపోయిన రక్తమైనా శుభ్రపడిపోతుంది. శంఖ, కేతకఫల, వచ, సైంధవ, త్రయూషణ, పైన, రసాంజన, విడంగ, మనస్సిల, తేనెలతో చేసిన కాటుక కనులలోని మసకలను, గుడ్డితనాన్ని, రెప్పల వెనుక నల్లని చారలను కుదుర్చుతుంది. ఒక ద్రోణం పరిమాణంగల నీటిలో 2 ప్రస్థల మాషకాన్ని వేసి 3 వంతులు ఆవిరైపోయేదాకా మరిగించి తీసి దానికి ఒక ప్రస్థ నూనెను ఒక ఆధక కొలతలో పుల్లంబలిని చేర్చి మరల మరిగించి తీసి ఈ మందుకి పునర్నవ, గోక్షుర, సైంధవ, త్రయూషణ, వచ, లవణ, సురదారు, మంజిష్ట, కంటకారికలను కలిపి తైలాన్ని తయారుచేసి గాని నస్యంగా మార్చిగాని చెవిలో వేసినా పీల్చినా ఎంత దారుణమైన చెవిపోటైనా చిటికెలో మాయమైపోతుంది. ఒక ప్రస్థ నూనెను 2 పలంల సైంధవం, 5 పలముల శుంఠి, అంతే చిత్రిక, 5 ప్రస్థల సౌవీరతో కలిపి బాగా మరిగించి దించి చల్లార్చి సేవిస్తే వాతదోషాలన్నీ నశిస్తాయి. ప్లీహ వ్యాకోచము తగ్గుతుంది. ఉదుంబర, వట, లక్ష, 2 రకాల జంబు, అర్జున, పిప్పల, కదంబ, పలాస, లోధ్ర, తిందుక, మధుక, ఆమ్ర, సర్జ, బదర, పద్మకేసర, శిరీషబీజ, కేతకలను కలిపి కషాయం చేసి దానిని నూనెలో మరిగించి తయారు చేసిన మందు సర్వ చర్మరోగ నివారిణి. ఎప్పటినుండో బాధిస్తున్న మచ్చలు, కురుపులు, వాటి వల్ల నొప్పులు కూడా ఈ మందు పూస్తే నశిస్తాయి. అధ్యాయం 192. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 146. వివిధ స్నేహపాకాల ద్వారా రోగ చికిత్స, స్మరణ, మేధాశక్తి వర్ధక బ్రాహ్మీఘృతాది నిర్మాణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.